హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్జే డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రైడే రోజు వీడియో అండి. మాకు ఇక్కడ పొద్దునే పక్షుల అరుపులు చాలా బాగుంటాయండి. మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది చద్దన్నం అండి. రాత్రి మజ్జిగలో నానబెట్టింది. హెల్త్కి చాలా మంచిది. వేసవిలో శరీరానికి చలువ చేస్తుంది. ఇడ్లీ, దోశ వీటికన్నిటికంటే ఇది చాలా మంచిదండి. ఇక్కడ లంచ్కి నేను బ్రోకలీ టమాటో కర్రీ చేశాను. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ. ఏం లేదండి, ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి బ్రోకలీని వేయాలి. బ్రోకలీ వేడి నీళ్ళల్లో నీట్గా పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఈ బ్రోకలీ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో టమాటోస్ కలిపాను. టమాటోస్తో పాటు కారము, రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా ధనియా పౌడర్ కూడా కలిపానండి. ధనియా పౌడర్లో ధనియాలతో పాటు కొంచెం అంత ఎండు కొబ్బరి, అదేవిధంగా వెల్లుల్లి వేసి మిక్సీ పెడతానండి. కూరకి చాలా టేస్ట్ వస్తుంది అట్లా చేస్తే. 1 గ్రామ్ గోల్డ్లో సింపుల్ బ్లాక్ బీడ్స్ చైన్ తీసుకున్నానండి. డైలీ వేర్కి బాగుంటుందని. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు ఈవినింగ్ వెదర్ చాలా బాగుందండి. మబ్బు పట్టేసి చల్లగా ఉంది. అందుకే కొంచెం టీ తాగాలనిపించేసింది. ఇవాళ టీ పెట్టుకొని తాగేసానండి. టీ తాగేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి కార్న్వాడ చేశానండి. ఈ కార్న్వాడ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబు చాలా ఇష్టంగా తింటాడండి. అందుకే వాడి కోసమే చేశాను. వాడు ఇట్లా చేస్తే మమ్మీ డోనట్ కావాలి అని అన్నాడు. అందుకని మధ్యలో హోల్ పెట్టి వాడి కోసం 2 డోనట్ లాగా వేశాను. నైట్ డిన్నర్కి దోసకాయ ఎండుమిర్చి చట్నీ చేశానండి. ఇది పుల్లగా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు అమ్మ చేస్తూ ఉంటే చూసేదాన్ని. ఇలా ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేటప్పుడు అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తాము. దాంతోపాటు కొంచెం రుచికి సరిపడినంత కల్లుప్పు కూడా వేసుకోవాలండి. ఇదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో దోసకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అయితే నేను దోసకాయ ముక్కలు అన్నీ వేయనండి. కొంచెం తినేటప్పుడు కచ్చిపచ్చిగా నోటికి ముక్కలుగా తగులుతూ ఉండాలని కొంచెం తీసి పక్కన పెడతాను. వీటిని లాస్ట్లో కలుపుతానండి. అప్పుడు తినేటప్పుడు మనకి ముక్కలు బాగా తగులుతూ ఉంటాయి. రుచిగా పుల్లగా తగులుతాయి కదా, రుచిగా ఉంటుంది. ఇంతేనండి దోసకాయ ఎండుమిర్చి పచ్చడి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. దీనిలోకి పోపేమో అవసరం లేదండి. ఇక మన ఇష్టము, కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు. నెక్స్ట్ డేకి టిఫిన్కి ఇడ్లీ పిండి మిక్సీ పట్టానండి. అయితే పట్టిన దాంట్లో సగం తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అది తర్వాత రోజు ఎప్పుడైతే మనం ఇడ్లీ వేసుకుంటామో ఆ ముందు రోజు నైట్ తీసి బయట పెడతానండి. అప్పుడు ఇడ్లీలు పుల్లగా లేకుండా బాగుంటాయి. ఇవి పచ్చడి మామిడికాయలండి. వాటర్లో నానబెట్టాను. ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది. ఇప్పుడు వీటిని కడిగి క్లీన్ చేసి ఆరబెట్టేస్తానండి. రేపు ముక్కలు కొట్టిస్తాను. ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.